Ganga Goy. Ya, oi. Uneloto. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నిన్న రాత్రి ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 బూతులలో రాత్రి 9:30 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఆ సమయం వరకు పోలింగ్ బూతులలో కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉండగా 2,27,192 ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అత్యధికంగా 93.41% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2018లో ఇక్కడ 91.30% పోలింగ్ నమోదు కాగా ఈసారి 2% పోలింగ్ పెరిగింది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నిన్న రాత్రి ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూతులలో రాత్రి 9:30 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఆ సమయం వరకు పోలింగ్ బూతులలో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సంపత్, మున్గోడు బైపోలు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టే చెప్పవచ్చు. రాత్రి 9:30 వరకు ఓటర్లు బారులు తీరి ఉండడంతో పోలింగ్ ఓటు వేసేంత వరకు కూడా అధికారులు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారిని అందరినీ కూడా పోలింగ్ కేంద్రంలో ఉంచి బయట తాళాలు వేసి అందరూ ఓటు వేసేంత వరకు కూడా జరిగింది. దాదాపు 9-9:30 వరకు ఓటర్లందరూ కూడా ఓటు వేసిన తర్వాత ఈవీఎం బాక్సులను నల్గొండకు తరలించడం జరిగింది. అయితే గత 2018 ఎన్నికలతో పోల్చుకుంటే గతంలో 91.17గా నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ ఈసారి అనూహ్యంగా 93.13%గా నమోదై తెలంగాణలోనే రికార్డు సృష్టించింది. ఇంత నమోదు ఎక్కడ కూడా నమోదు కాలేదు. మొత్తం టోటల్ ఓటర్స్ 2,41,805 మంది ఉండగా ఓటు వేసిన వారు 2,25,192 మంది వేయగా అధికారులు రాత్రి 9:30 తర్వాత పూర్తిగా వివరాలు సేకరించిన అనంతరము పోలింగ్ పర్సంటేజ్ని ప్రకటించడం జరిగింది. దాదాపు ఎవరు ఊహించని రీతిలో 93.13% పోలింగ్ శాతం నమోదు కావడంతో అన్ని ప్రధాన పార్టీ కూడా తమ గెలుపు అంచనాలపై ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే తమ గెలుస్తామనే ధీమాతోటి ఉన్నారు. తమ యొక్క గెలుపునకు అధిక శాతం పోలింగ్ నమోదు కావడం కూడా ఒకంత మాకు లాభం చేకూరుస్తుంది కొందరు అంటుండగా, కొన్ని పార్టీలు మాత్రం పర్సెంటేజ్ ఎక్కువ పెరిగినందువల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నెల రోజులుగా జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చేయడము, అదేవిధంగా పోలింగ్ కూడా ముగియడంతో 6న ఎల్లుండి జరగనున్న కౌంటింగ్ ఫలితాలపై అందరి దృష్టి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ చాలా అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ యొక్క ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకోవడం పాటు అధికారంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ గెలుపును కోసం తీవ్రంగా కృషి చేసినట్టే చెప్పవచ్చు. ప్రతి మండలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా ప్రతి ఒక్కరిని 100 మందికి ఒక 4 చొప్పున ఉపయోగించి ఒక ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో గెలిచినట్టయితే రానున్న ఎన్నికల్లో తమకు యొక్క గెలుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి వారు కూడా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డితో పాటు మిగతా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి పోటీ చేసినప్పటికీ, ప్రచారం చేసినప్పటికీ ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. వారి మధ్యలోనే ఈ యొక్క గెలుపు ధీమా ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఫలితము రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.